వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎదిగొచ్చిన కొడుకు టూర్‌కెళ్ళి ఒక 2 రోజులు ఎంజాయ్ చేసేస్తానమ్మా అని ఫోన్ చేసి చెప్పి మిస్ అయ్యి ఒక 2 నెలల తర్వాత ఒక హస్తి పంజరంలా ఇంటికి తిరిగొస్తే ఆ తల్లిదండ్రులు ఎంత గుండె పలిగేలా ఏడుస్తారు. అసలు ఆ కొడుకు విషయంలో ఏమైంది? ఈ ఘటన ఎక్కడ జరిగింది? అండ్ తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు విపరీతంగా వైరల్ అయితుంది. అసలు ఏంటి ఈ రాహుల్ కేస్? అసలు ఎందుకు అస్థిపంజరంలా తిరిగి వచ్చిన పరిస్థితి? ఇట్లాంటివన్నీ కూడా మనం మాట్లాడదాం ఈ వీడియో. సో, కోరుట్లకు సంబంధించిన అబ్బాయి హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు ఒక కాలేజ్‌లో. సో, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేసొస్తా. ఒక 2 రోజులు నేను బయటికెళ్తున్నా అని ఒకరోజు సాయంత్రం అమ్మకు ఫోన్ చేశాను. సో, అమ్మకు ఫోన్ చేసి, "అమ్మ మిగతా విషయాలు ఏవి అడిగినా కూడా నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఊరికొచ్చి కలుస్తానులే అమ్మ. ఇంటికొచ్చి పోతా" అని చెప్పిండు. అక్కడితో ఆ కొడుకు ఆఖరి మాట. అదే ఆ కుటుంబానికి రాహుల్ చేసిన లాస్ట్ కాల్. ఆ తర్వాత ఫోను లేదు, మనిషి రాలేదు. అయితే ఎందుకు పిల్లాడి నుంచి ఫోన్ లేదు, ఎందుకు ఊరికొస్తా అన్న అబ్బాయి రానే లేడు అని చెప్పేసి అర్థం గాక ఆ కాలేజ్ దగ్గరికెళ్ళిండ్రు ఆ కుటుంబ సభ్యులు. ఏముంది, కాలేజ్‌లో గూడా రావట్లేదు, ఎందుకు ఏమైందో తెలియట్లేదు, దాదాపు నెల రోజులైపోయింది కాలేజ్‌కి రాక అని అక్కడుండే కాలేజ్ వాళ్ళు చెప్పిండ్రు. ఏం చేయాలో అర్థం గాక పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టిండ్రు. సో, ఇక్కడ హైదరాబాద్‌లో ఒక కంప్లెయింట్, కోరుట్లలో ఒక కంప్లెయింట్. 2 కంప్లెయింట్. సో, అక్కడ మిస్సింగ్ కంప్లెయింట్ నమోదు చేషిర్రు. సో, మిస్సింగ్ కంప్లెయింట్ నమోదైన తర్వాత రాహుల్‌కి సంబంధించిన ఫోటోతో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఏపీకి, అటు మహారాష్ట్రకి కూడా ఇదే ఫోటో మిస్సింగ్ కేస్ కాబట్టి పంపించిర్రు పోలీసులు. అయితే ఒక పక్క సెర్చ్ ఆపరేషన్ నడుస్తున్న లోపే ఏపీలో సింగరాయకొండ అనే ఒక ప్లేస్‌లో, ఆంధ్రప్రదేశ్‌లోని సింగరాయకొండకు సంబంధించిన ఒక ప్లేస్‌లో ఒక పాడుబడ్డ బావి. సో, ఆ పాడుబడ్డ బావి అక్కడ నియర్ బై ఉండే టూరిజం స్పాట్. సో, ఆ పాడుబడ్డ బావిలో ఒక మృతదేహం దొరికింది. సో, ఆ మృతదేహం దొరికినప్పుడు ఆ మృతదేహానికి ఒక బండరాయి కట్టి ఆ బావిలో పడుంది. సో, మృతదేహానికి ఒక బండరాయి కట్టి ఆ బావిలో పడుండేసరికి పోలీసులు దీన్ని ఒక అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. చేసిర్రు గానీ ఇన్వెస్టిగేషన్ చేయడం లైట్ తీసుకున్నారేమో అని అనిపించింది నాకైతే ఈ కేసు విన్న తర్వాత. ఎందుకంటే ఆ మృతదేహం లభ్యమైన తర్వాత వాళ్ళు కూడా అన్నోన్ డెడ్ బాడీ అని అక్కడ సర్క్యులేట్ చేసిర్రు, పేపర్‌లో వేసిర్రు, మీడియా ఛానెల్స్‌కి చెప్పిండ్రు. ఆ తర్వాత ఎక్కడ ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఇది మా వ్యక్తే అనే ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో అనుమానాస్పదంగా మృతి చెందిండా? లేదంటే ఎవరైనా చంపినరా? ఏదో సంథింగ్ అయితే జరిగింది. సో, బండరాయి కట్టి ఉంది అంటేనే అక్కడ ఆ వ్యక్తిని చంపి బావిలో తోసిర్రనేది చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. సో, ఇంకేముంది? సో, ఆ బావిలో నుంచి ఆ డెడ్ బాడీని తీసిన పోలీసులు ఖననం చేసిండ్రు. ఆ ఖననం చేసి దాదాపు 20 రోజుల తర్వాత ఈ మిస్సింగ్ డెడ్ బాడీకి సంబంధించి ఈ ఫోటోస్ వైరల్ అవుతూ ఇటు తిరిగి అటు తిరిగి ఏపీ పోలీస్ స్టేషన్‌కి సంబంధించి సింగరాయపాలెంలో ఉండే పోలీస్ స్టేషన్‌కి చేరింది. సో, అప్పుడు అది రాహులే అని అక్కడ పోలీసులు ఈ ఫోటో, ఆ మృతదేహం సేమ్ ఉండి ట్రేస్ అవ్వడంతో ఈ డెడ్ బాడీ మా దగ్గరనే ఉంది అండ్ పలానా మిస్సింగ్, పలానా పరిస్థితిలో అబ్బాయి చనిపోయాడు అంటూ కోరుట్లకు సంబంధించిన పోలీస్ స్టేషన్‌లో ఈ విషయాన్ని చెప్పిర్రు. ఇంకేముంది? సో, చెప్పిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్‌నే ఆ తల్లిదండ్రులకి ఇంటిమేట్ చేషిర్రు. ఆ ఇంటిమేట్ చేసిన తర్వాత తల్లిదండ్రులకి అసలు ఏమైంది అనేది ఒక సందిగ్ధం. ఒక క్వెషన్ మార్క్. పోనీ అట్‌లీస్ట్ బాడీ అయినా వస్తది అని ఎదురు జూషిర్రు. ఇంతకీ బాడీ రాలేదు. కొడుకు చనిపోయాడు అండ్ ఇట్లా అనుమానంగా ఆ బావిలో ఒక బండరాయి ఆ శవాన్ని కట్టి వేశారు అందులో అని మాత్రమే ఆ తల్లిదండ్రులకు జెప్పిర్రు. ఆ తర్వాత తల్లిదండ్రులు కోరుట్లకు తిరిగిండ్రు అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్‌కి తిరిగిండ్రు. అయినా కూడా బాడీ ఇవ్వలేరు. ఇంకా ఏం చేయాలో అర్థం గాని పరిస్థితిలో కోర్టు మెట్లెక్కాల్సిన సిట్యుయేషన్. సో, కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అప్పుడు కోర్టు ఆదేశాలతో పోలీసులు 4 అడుగులు ముందుకేసిర్రు. సో, కేస్ ఇన్వెస్టిగేషన్ ఏమైందో ఇప్పటివరకు తెలీదు. అండ్ ఎవరు చంపిర్రు, ఎందుకు చంపిర్రు అనేది ఇప్పటి వరకు కూడా ట్రేస్ ఔట్ చేయకపోయినా మేము బాడీని అప్పగిస్తాం, వచ్చి తీసుకెళ్ళండి అని తల్లిదండ్రులకు జెప్పిర్రు. సో, ఆఖరి చూపైనా కొడుకుని చూసుకోవాలి అని, లేదంటే ఆఖరి చూపైనా తమ్ముడిని చూసుకోవాలి అని బంధువులందరూ ఇంటి దగ్గరకొచ్చేసరికి ఒక పెద్ద పెట్టె తీసుకొనొచ్చారు. సో, ఆ పెట్టె ఓపెన్ చేసి చూస్తే అందులో అస్థి పంజరం ఉంది. సో, ఆ అస్థి పంజరానికే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. సో, ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరు చంపారు రాహుల్‌ది అనేది 2
పోలీస్ స్టేషన్లో పరిధిలో నమోదైన కేసును ఎవ్వరు కూడా ట్రేస్ అవుట్ చేయలేదు. సో ఇలాంటి దుస్థితి అసలు ఎప్పుడైనా ఆ తల్లి ఊహించుంటదా? పోనీ మిస్ అయినా కూడా మళ్ళీ వస్తాడు అని అనుకోని ఉన్నాడు. సో స్నేహితులతో విహారయాత్రకి వెళ్ళిన కొడుకుకి అంతిమ యాత్ర తీసుకెళ్ళాలి అని ఎప్పుడు ఎవరు అనుకోని ఉండరు. కనీసం అన్ అంత్యక్రియలు చెయ్యాలన్నా ఒక అస్థిపంజరానికి చేసిన పరిస్థితి. సో ఇంత జరిగిన తర్వాత 2 రాష్ట్రాల్లో ఈ ఇష్యూ ఇంత చర్చ లేపిన తర్వాత కూడా, ఎంత వైరల్ అయిన తర్వాత కూడా అసలు ఎవరు చంపారు? ఎలా చనిపోయాడు? అనేది ట్రేస్ ఔట్ చేయడంలో పోలీసులు ఫెయిల్యూర్. ఇంకా చెప్పాలంటే అట్‌లీస్ట్ ఈ అనుమానాస్పదంగా చనిపోయిండు రాహుల్ అని కోర్టులకి ఇన్ఫర్మేషన్ చేసినప్పుడే అట్‌లీస్ట్ ఆ బాడీ ఇచ్చినా కూడా అస్థిపంజరం రాక లాకుండా ఆఖరి చూపైనా బంధువులకు దక్కేదేమో. ఆ తల్లిదండ్రులు ఆఖరిగా ఆ కొడుకుని చూసుకునే వాళ్ళేమో అనే వాళ్ళ బంధువులు విమర్శిస్తున్నారు పోలీసుల పైన, వాళ్ళు వ్యవహరించిన తీరు పైన. మరి ఈ ఘటన పైన మీకేమనిపించింది? సో రాహుల్ ఇన్సిడెంట్ పైన పోలీసుల నిర్లక్ష్యమేనా? సో అట్‌లీస్ట్ చనిపోయి అంత్యక్రియలు ఈ కేసు జరిగిన తర్వాత కూడా 2.5 నెలలు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు ఈ కేస్‌ని ఎందుకు ట్రేస్ ఔట్ చేయలేకపోయినరు? సో మీ కామెంట్స్ ఈ వీడియోలో చెప్పండి.